మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు నిధులు రావడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలోని హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎయిర్పోర్ట్ తన వల్లే వచ్చిందని, పక్క రాష్ట్రం కేంద్ర మంత్రితో తెప్పించుకున్న ఘనత కిషన్ రెడ్డిదని పొన్నం ఎద్దేవా చేశారు. వరంగల్ ఎయిర్పోర్ట్లకు ఏనాడైనా కిషన్ రెడ్డి ప్రయత్నించారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ని తొలగించి కేసీఆర్ బినామీగా కిషన్ రెడ్డి బీజేపీకి అధ్యక్షుడు అయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో అభివృద్ధి జరగడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదన్నారు. అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావాల్సినటువంటి అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తానిగా అనేక సందర్భాల్లో పోయి గౌరవ మంత్రులకు, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 15 నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు, వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవడానికి మాకున్నటువంటి ఆలోచన లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఎయిర్పోర్టుకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెలంగాణకు ఎయిర్పోర్ట్ ఇచ్చే కార్యక్రమం సంబంధించి భూసేకరణ విషయం చెప్తే భూసేకరణ అంతా చేసి మేము ఇచ్చిన తర్వాత అదేదో ఆయన చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే పాపం సరిపోక అద్దె మంత్రిని, అంటే మంత్రి, కేంద్ర మంత్రి, తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేశారని చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది, ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా, గతంలో పురావస్తు శాఖ, కల్చరల్ మినిస్టర్ కూడా, టూరిజం మినిస్టర్గా ఉండ్రి. హైదరాబాద్ కేంద్రము పురావస్తు శాఖలకు సంబంధించి, కల్చరల్ కేంద్రాలకు సంబంధించి హైదరాబాద్ ఒక కేంద్రము. ఆయన రిప్రజెంట్ చేస్తున్న హైదరాబాద్కు సంబంధించి కూడా ఏం నిధులు తీసుకురాలే. ఇవాళ కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఆ ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాలుస్తలేవు? గతంలో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నటువంటి అన్ని మిగతా కార్యక్రమాలకు సంబంధించి మీ అలసత్వము, మీ యొక్క ఆక్రోశం వల్ల అయ్యో నేను చేయలేకపోతే ఇప్పుడు వీళ్ళెట్లా చేసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు హయాంలో అభివృద్ధి ఎట్లయితుంది, కేసీఆర్ హయాంలో గాంధీ అనేటువంటి అక్రోశ్ తోటి మీరు తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి కోసం కొట్లాడాల్సినటువంటి కేంద్ర మంత్రి బాధ్యతను వదిలిపెట్టి వాటికి అడ్డంకు తగులుతారు. నేను అడుగుతా ఉన్నాను, ఇలా ఎయిర్పోర్టుకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడా అని అడుగుతూ ఉన్నాం. ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు, నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా, తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మిగతా మంత్రులందరినీ కూడా కలిసినాం. అనేక సందర్భాల్లో అనేకమైన అంశాల లోపల రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంతో సహా ఈరోజు కూడా మళ్ళీ కేంద్రంలో ఒక మంత్రిని కలుస్తూ ఉన్నాం. గతంలో ప్రతి మంత్రిని, అటు అటవీ శాఖలకు సంబంధించి కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర అన్ని ప్రతి డెవలప్మెంట్, ప్రతి మినిస్టర్ని కలిసి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గడ్కరీ గారిని కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరిని కలిసి అనేక రకాల అభివృద్ధి ప్రపోజల్స్ ఇచ్చినాం. ఇది ఏం కిషన్ రెడ్డి గారు సొంత జేబులకే అడుగుతలేం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్ళు కాదు, ఏదో కిషన్ రెడ్డిని అయ్యా ఇవ్వమని అడగడానికి. ఇది హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. తెలంగాణలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు బాధ్యత. తెలంగాణ బిడ్డగా నిజంగా ఒకవేళ మీ డిఎన్ఏ తెలంగాణ రక్తం అయితే తెలంగాణ అభివృద్ధి కోసం గట్టిగా ప్రధానమంత్రిని తీసుకపో, ఒక డెలిగేషన్ తమిళనాడులో
సొంత రాష్ట్రంలో అనేక రాజకీయాలు చేస్తారు. ఢిల్లీకి అయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటికైనా పోయి కేంద్రంలో ఒత్తిడి చేసి నిధులు తీసుకొస్తారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని లేదా ప్రతినిధి బృందంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు లేని ప్రధానమంత్రి గారు కల్పించేటువంటి ప్రయత్నం చేసిండా? రాష్ట్రానికి అంశాలు నేను నివేదిక సమర్పించిండా? బండి సంజయ్ గారి యొక్క 1,08,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అరే ఉపాధి హామీలా, లేకపోతే రేషన్ బియ్యంలా, లేకపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఇస్తాం. మేము 50 లక్షల కోట్లు కప్పితే మీరు 1,00,000 కోట్లు ఇస్తున్నారనేటువంటి పరిస్థితులలో 30-40% మా నిధులు మాకు ఇస్తున్నారని చెప్తా ఉన్నాం. ఇలా జిఎస్టీ ట్యాక్స్ పేరు మీద లేదా రాష్ట్రం నుంచి వచ్చే పన్నులలో ఇలా మేము ఎక్కడ కూడా మీకు డిఫాల్ట్ లేం. ఇది ఫెడరల్ సిస్టంలో రాష్ట్రం కేంద్రం బాధ్యత. అయినప్పుడు కూడా వదిలిపెట్టి కేంద్రంకు రావాల్సిన నిధులకు సంబంధించిన విషయం లోపల సరి అయినటువంటి రాబట్టే ప్రయత్నం లోపల కిషన్ రెడ్డి వైఫల్యమైండు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల సేకరణ విషయం లోపల కిషన్ రెడ్డికి స్ట్రాటజీ లేదు. కిషన్ రెడ్డి దగ్గర ఒక ఆలోచన లేదు. ఎంతసేపు కేసీఆర్ వాళ్ళ స్నేహితుడికి ఎట్లా లాభం జరగాలి, ఆయన కంటే మంచి పేరు ఎవరికి రావద్దు అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేనే లేదు. లేదని నిరూపించదలుచుకుంటే చెప్పు, తెలంగాణకు ఏమేమి తెచ్చినావు, ఏమేమి తెస్తావు, మేము ఎవరిని కలవాలి, మాకేం సలహా చెప్తున్నావు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రిగా చెప్పు. ఈ ప్రాంతం నుంచి వహిస్తాను. హైదరాబాద్ ప్రాంతంలో నువ్వు రిప్రజెంట్ చేస్తాను. హైదరాబాద్ ఇలా క్యాపిటల్ సిటీ. హైదరాబాద్ అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఇలా కిషన్ రెడ్డి గారిని మరొకసారి మేము డిమాండ్ చేసేది, ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసినా ధైర్యంగా వచ్చి చెప్పు ప్రెస్కు. పక్క రాష్ట్ర మంత్రిని తీసుకొచ్చి ఇగో ఇది కిషన్ రెడ్డి గారు చొరవతో అని చెప్పుకునేటువంటి దుస్థితి, అవమానకరమైనటువంటి పరిస్థితి తెచ్చుకోకు. ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. ఆయన కూడా చెప్తా ఉన్నాడు కదా, 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరగలే. ఇలా తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ సేకరణ జరిగింది, 280 ఎకరాల భూసేకరణ జరిగింది కాబట్టి కదా ఇలా అయితే ఉంది. మేము కేంద్రం కాదని ఎయిర్పోర్ట్ మేము కట్టుకోలేం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇటువంటి కొన్ని కేంద్రం సహకరించాల్సిందే, రాష్ట్రము కేంద్రం ఫెడరల్. కుల సర్వేకు సంబంధించి 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరొక అవకాశం ఇచ్చినాం. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళందరికీ కూడా స్వయంగా వాళ్ళకంతా ఎందుకో ఇబ్బంది ఉన్నదని ఫారాలు కూడా పంపిన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న కూడా మళ్ళా ఈ సమాచారాన్ని ఇవ్వలే. సో వాళ్లకు ఈ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. బీజేపీ రేపు బాధ్యత అంతా మీదే. రేపు అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీకి తీసుకొని వస్తున్నాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దీన్ని అమలు చేయించి ఆదేశాలు ఇప్పించే బాధ్యత మీది. తెలంగాణలో బీసీలంతా మీ యొక్క ఏ విధమైన ఆలోచనలో ఉన్నారో, బీజేపీ పరిస్థితి ఉందో చూడబోతా ఉన్నారు. స్థానిక సంస్థల్లో అదేవిధంగా ఉపాధి విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లు మేము సర్వే చేసిన తర్వాత శాతానికి అనుగుణంగా చట్టాన్ని చేసి శాసనసభ ద్వారా కేంద్రాన్ని షెడ్యూల్ 9లో పెట్టి తమిళనాడు మాదిరిగా ఇవ్వమని మేము కోరుతున్నాము. ఇది సాధించి పెట్టే బాధ్యత ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిదే. దీని మీద మెలికలేసి కొండలు పెడితే నడవదు. ఆంధ్రప్రదేశ్లో కూడా నైపోనిమనే ఆంధ్రప్రదేశ్లో కూడా 4% రిజర్వేషన్ నడుస్తుంది. ఇవాళ కూడా ముస్లిమ్స్ది. మీరు అక్కడ పొత్తుతో నడుపుతున్నటువంటి ప్రభుత్వం దాని పేరు మీద రాజకీయం చేస్తే ఇక్కడ ఒప్పుకోరవరు. అదేగాక ప్రధానమంత్రి గారు నేరుగా అనేక సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ముస్లింలకు సహకారం చేసినాడో, ఏ విధంగా బీసీలుగా కొనసాగుతున్నారో వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అటుగానే ఏదో మాట్లాడి దానికి సంబంధించి ఏదో చెప్తే నడవదు అనే మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దానికి సంబంధించినటువంటి ఆలోచనతో నేను ప్రధానమంత్రి గారి వీడియోను కూడా మీకు చూపిస్తాం. మీడియాలు ఇయ్యలే, నేను కూడా 80 కులాలను బీసీలో చేసిన అని చెప్తున్నాడు ప్రధానమంత్రి. చెప్తున్నాడు గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70 కులాలకు ఓబీసీ బెనిఫిట్ ఇప్పించిన. నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలే చెప్తా ఉన్నాడు. ఇదే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి.
నరేంద్ర మోడీకి ఒక రాజకీయం, ఇక్కడ ఒక రాజకీయం కాదు కదా. ఇక్కడ మూసీ తవ్వమంటే మూసీ తవ్వరు, అక్కడనేమో మొత్తం అక్కడ మొన్న నర్మదా కూడా, యమునా కూడా, ఢిల్లీలో యమునాను ఎన్నికల నినాదం చేసుకున్నారు, సబర్మతిని తీసుకున్నారు. అక్కడ మీరు వేరే ఇతర గంగా అన్ని కార్యక్రమాలు చేస్తారు. తెలంగాణకు వచ్చేప్పటికి మాత్రం మూసి పునరుజ్జీవానికి కూడా మద్దతునివ్వరు. సో ఇది వివక్షపూరితం. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇలా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అభివృద్ధికి నిరోధకులుగా ఎందుకు మారుతున్నారో తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం. ఇలా ఈ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు? అదేవిధంగా కరీంనగర్ బిడ్డగా ఇప్పుడున్నటువంటి మాకెందుకంటే కరీంనగర్ హెడ్ క్వార్టర్ ట్రైన్ రూట్ లేదు. ఆనాడు మేము అధికారంలో ఉన్ననాడు రాజీవ్ రహదారి పేరు మంచిర్యాల దాకా రోడ్ ఒకటి తీసుకుపోయినాం, 4 లైన్. దాన్ని 8 లైన్కి ప్రతిపాదన చేయడం లోపల ఎవరి వైఫల్యం పొందుతోంది. ఇప్పటికే ప్రభుత్వం లేఖలు రాసినాం మేము. హైదరాబాద్ నుంచి వయా కరీంనగర్, సిద్దిపేట్, రామగుండం, మంచిర్యాల దాకా 8 లైన్ల రోడ్డు కావాలి. ట్రాఫిక్ మాకు వేరే ట్రైన్ రూట్ లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి అన్ని రకాల సహకారం చేయాలని సిద్ధంగా ఉన్నది. ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దల బాధ్యత. అది చేసినాం, ఇది చేసినాం, బారెడి చేసినాం, మూరడి చేసినాం అని పక్క రాష్ట్ర మంత్రి తెప్పించుకొని డబ్బాలు కొట్టుకోండు కాదు. ఆయనతో ప్రశంసించుకునే పరిస్థితికి వస్తే నేను గిల్టీ ఫీలింగ్ ఎంత ఉంది, నువ్వేం చేయలేదనేటువంటి